హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఒక ఇంపార్టెంట్ అండ్ గుడ్ టెక్నిక్ చెప్తాను మీకు. క్లిప్ అండ్ గ్రో టెక్నిక్ అంటారు. బోన్సాయిలో అందరూ ఏంటంటే వైరింగ్ చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. నాకు వైరింగ్ చేయలేకపోతున్నాను సార్, వైరింగ్ వల్ల విరిగిపోతుంది, నాకు వైరింగ్ వల్ల ఇబ్బందిగా ఉంది, వైరింగ్ వల్ల మార్కులు వచ్చేస్తున్నాయి అని కొందరు అంటారు. సో ఈ టెక్నిక్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. వైరింగ్ వద్దు అనుకున్న వాళ్ళకి ఈ క్లిప్ అండ్ గ్రో టెక్నిక్ ఇవాళ నేను చెప్పబోతున్నాను. క్లిప్ అండ్ గ్రో అంటే ఏం లేదు, మనం క్లిప్ అంటే కట్ చేస్తుంటాం, మళ్ళీ గ్రో అవుతుంది, మళ్ళీ కట్ చేస్తాం, మళ్ళీ గ్రో అవుతుంది. అలాగా బెస్ట్ బౌన్స్ చేస్తాం. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే క్లిప్ అండ్ గ్రోలో కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, వైరింగ్లో ఏంటంటే కొంచెం దానికన్నా కొంచెం ఫాస్ట్ అవుతుంది. అంతే, కొంచెం టైమింగ్ ఎక్కువ అవుతుంది తప్పించి క్లిప్ అండ్ గ్రో ఇంకా బాగా వస్తుంది, వైరింగ్ కన్నా బాగా వస్తుందని నేను చెప్తాను. సో మీరు జస్ట్ వాళ్ళ క్లిప్ అండ్ గ్రో నేను మీకు ఎలా చేయాలో చూపిస్తాను, డ్రా చేసి మీకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళు కూడా లైక్ చేయమని చెప్పండి. ఓకే, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఫస్ట్ క్లిప్ అండ్ గ్రోలో ఎక్కడి నుంచైనా, నర్సరీ నుంచి కానీ ఎక్కడి నుంచైనా మీరు మెటీరియల్ తెచ్చుకొని దాన్ని పెద్ద పాటలు వేసుకోండి. పెద్ద పాటలు వేసుకున్నాక అది పెరుగుతున్నప్పుడు దాన్ని ఎలా చేయాలని చెప్తాను మీకు. ఫస్ట్ చూడండి, ఫస్ట్ మనం ఒక కవర్లో ఓకే కవర్లో ఒక మొక్కను తెచ్చుకుంటారు ఎక్కడి నుంచైనా, నర్సరీ నుంచి ఎక్కడి నుంచైనా. దీన్ని మనం మంచి మాస్టర్ పీస్ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే దీన్ని మనం పెద్ద టబ్లో దీన్ని వేసుకోవాలి. వేసుకున్నప్పుడు మీకు ఒకటి చెప్తాను చూడండి, ఈ మొక్కని ఇలా క్రాస్గా వేసుకోండి. ఇలా క్రాస్గా వేసుకొని ఓకే, ఇలా క్రాస్గా వేసుకోండి. దిస్ ఈజ్ ద సెకండ్ స్టెప్. మీరు తెచ్చింది ఎందుకు క్రాస్ ఎందుకు ఏమంటున్నారంటే, మీకు ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా మీరు ఇన్ఫార్మల్ అప్రోచ్ కానీ స్లాంటింగ్ స్టైల్ కానీ ఏ స్టైల్ చేయాలన్నా మీకు క్రాస్గా ఉంటే అది షేప్ చేయడం ఈజీగా అవుతుంది. ఈ రెండు స్టెప్స్ గుర్తుంచుకోండి. తర్వాత మనం క్లిప్ అండ్ గ్రో సిస్టంలో మొదలు పెడతాం. ఇప్పుడు మీరు ఫార్మల్ కావాలనుకుంటే మీరు మొన్న చెప్పాను మీకు వీడియోలో 1/3 కానీ 1/4 కానీ మీరు హైట్ ఉంచుకోవాలని. 1/4 ఉంచుకున్నా మీరు ఎంత కావాలనుకుంటే 1/4 1/3 ఈ స్టైల్కి ఇక్కడికి కట్ చేసేయాలి. ఇది క్లిప్ అంటే. ఇక్కడికి ఇలా కట్ చేసి దీన్ని ఇందులో రీపాట్ చేయొచ్చు, లేదా ఇందులో వేసుకొని ఇక్కడ కట్ చేసి దీన్ని మనం రీపాట్ చేసేయచ్చు. ఇప్పుడు మీరు గుర్తుంచుకోండి, మన మొక్క ఇలా ఉన్నది, ఇలా ఉంటుంది. ఇది అందరూ మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు నేను చెప్పండి, దీన్ని ఇందులో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ కట్ చేసే ముందు కావాలనుకుంటే ఇది ఫస్ట్ 1 year అనుకోండి, ఇది 1 year అనుకోండి. ఇక్కడ ఇందులోనే మీరు ఒక 4-5 years మీరు ఇందులోనే 4-5 years గ్రో చేయాలి. అంటే 1 year నుంచి సపోజ్ 4 years గ్రో చేయండి. 4 years గ్రో చేసి దీన్ని ఇలా పెంచండి. మీకు అర్థం అవ్వాలి, ఇలాగున్న ట్రంక్ ఇలాగ అవ్వాలి. ఇలాగ అయ్యిందాక మీరు పెంచి దీన్ని ఇప్పుడు మీరు బౌన్సై చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే 4 years అయిపోయింది కదా, ఇప్పుడు మీకు ఏ హైట్ కావాలో హైట్ 1/4 అంటే 1/4 ఈ హైట్ కట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ దాకా కనిపిస్తుందా చూడండి ఒకసారి. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ కట్ చేశారు, గుర్తుంచుకోండి. దీన్ని ఇక్కడ కట్ చేసిన తర్వాత మనం ఎంత కావాలో అంత కట్ చేసుకున్నాం. ఇది 1/4 అంటే 1/4, మనకి ఎంత 1/3 కావాలంటే 1/3 కట్ చేసుకుంటాం. నేను 1/4 చెప్పి కింద కొంచొచ్చు, లేదా 1/3 ఇంకా కావాలంటే మనకి హైట్ కావాలనుకుంటే ఇక్కడ కట్ చేస్తాం. ఓకే, ఇది మనం ఇలా కట్ చేసుకోవాలి. మొక్కను కట్ చేశాక ఎప్పుడు నేచర్లో గుర్తుంచుకోండి, మనకి 2 షూట్స్ వస్తాయి.
అంటే చాలా షూట్స్ వస్తాయి, మనం 2 షూట్స్ ఉంచుతాం. మీకు ఫార్మల్ అప్రైట్ కావాలి అనుకున్న వాళ్ళు మనం ఇది స్లాంటింగ్ ఉంచాం. మొక్కని చూడండి, ఇలా ఒక కొమ్మ వస్తుంది. ఇలా ఒక కొమ్మ వస్తుంది. అంటే మనం మిగిలి చాలా వస్తాయి, ఇవన్నీ మనం తీసేస్తాం. అంటే ఈ కొమ్మలన్నీ తీసేస్తాం. ఈ కొమ్మలన్నీ తీసి మనం ఈ 2 కొమ్మలు ఉంచుకుంటాం. మీకు అందరికీ క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. క్లిప్ అండ్ రోలో ఇది సిస్టమ్. తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే, ఇది బాగా పెరగనిచ్చి దీన్ని కూడా మళ్ళీ మనం ఒక 1 year వెయిట్ చేయాలి. 1 year వెయిట్ చేస్తే ఈ కొమ్మలు కూడా బాగా పెరుగుతాయి, ఇవి లావ్ అవుతాయి. లావ్ అయినప్పుడు మళ్ళీ క్లిప్ చేస్తాం. మళ్ళీ క్లిప్ చేసి ఓకే, మళ్ళీ క్లిప్ చేస్తాం. క్లిప్ చేస్తే మళ్ళీ ఇక్కడ మీకు మళ్ళీ 2 బ్రాంచెస్ వస్తాయి. మళ్ళీ ఇక్కడ 2 బ్రాంచెస్ వస్తాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఇంకొంచెం లావ్ అవుతుంది టైం 1 yearకి. మళ్ళీ ఇక్కడ 2 బ్రాంచెస్ వస్తాయి. ఇక్కడ 2 బ్రాంచ్ చూడండి, ఇక్కడ 2 బ్రాంచ్ వచ్చి ఇక్కడ 2 అంటే 2 అంటలేదు, 4 వస్తాయి, 5 వస్తాయి. మనకి ఎక్కడ కావాలో అక్కడ ఉంచుకుంటాం. ఇది గుర్తుంచుకోండి. మళ్ళీ అంటే ఇది కూడా మనకి ఇలా కొమ్మలు పెరిగిపోతాయి. మనం ఎందుకు పెంచాలంటే ఈ థిక్నెస్, బ్రాంచ్ థిక్నెస్ పెరుగుతుంది. బ్రాంచ్ థిక్నెస్ పెరుగుతుంది. పెరిగినప్పుడు మళ్ళీ క్లిప్ చేస్తాం. మళ్ళీ గుర్తుంచుకోండి, మళ్ళీ మనం ఇలా క్లిప్ చేస్తాం. ఇది క్లిప్ చేశాక మళ్ళీ ఇక్కడ క్లిప్ చేస్తాం. గుర్తుంచుకోండి, క్లిప్ అండ్ గ్రో అంటే ఇంకేం లేదు. ముందు ఇలా నర్సరీ మెటీరియల్ నుంచి ఇలా తీసుకొచ్చాం, దీన్ని 5 years దాకా పెరిగింది, ఈ క్లిప్ చేసాం. ఇప్పుడు క్లిప్ చేశాక మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఒక 2 వస్తాయి. ఓకే, మళ్ళీ ఇక్కడి నుంచి 2 క్లిప్ అయ్యాయి. మీకు జాగ్రత్త చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి మళ్ళీ క్లిప్ అవుతాయి. అలాగే ఇదే టైంలో మీకు తెలియకన్నా ఇక్కడ కూడా మళ్ళీ 2 క్లిప్ అవుతాయి. అదే టైంలో మీరు ఇవే క్లిప్ అవుతున్నాయి అనుకోకండి, ఆ చెట్టు మొత్తం పెరుగుతాయి. అదే టైంలో మనకి ఓకే. ఇప్పుడు మళ్ళీ ఈ 2 కొమ్మలు ఇలా ఉంచుతాం, ఇక్కడ ఇది కట్ చేస్తాం. ఓకే, మళ్ళీ ఇక్కడ ఇలా క్లిప్ చేస్తాం. గుర్తుంచుకోండి. గుర్తుంచుకున్నాక మీకు ఎవ్రీ టైం 1 year అయ్యేటప్పటికి ఇది లావ్ అవుతుంటుంది. మీకు ఇది కూడా చూస్తుండాలి. ఇది మీకు ఇలా వేసాను కాబట్టి ఇది మీరు లావ్ అవుతుంది. గుర్తుంచుకోండి, ఇది 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 కొంచెం ఇంకా థిక్నెస్ వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇది పెరుగుతుంది. మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. చూడండి, జస్ట్ ఇదే షేపు, ఇక్కడ థిక్నెస్ వచ్చింది. మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చాక ఇవి ఇలా పెరుగుతాయి. ఓకే, ఇవి ఇలా పెరుగుతాయి. అలాగే ఇవి కూడా ఇలా పెరుగుతాయి. మళ్ళీ ఇప్పుడు మనం మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళీ ఒకసారి క్లిప్ చేస్తాం. ఒకసారి గుర్తుంచుకోండి, మీకు ప్రతిదీ అంటే మీకు ప్రతి దానికి ఒక 6 months 7 months మీకు వేస్ట్ అవుతుంటుంది. గుర్తుంచుకోండి. ఇది మళ్ళీ 2 కొమ్మలు వస్తాయి. ఓకే, 2 కొమ్మలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని మళ్ళీ ఇక్కడికి ఇది క్లిప్ చేసుకుంటాం. గుర్తుంచుకోండి, మళ్ళీ ఇక్కడ క్లిప్ చేసి మళ్ళీ క్లిప్ అంటే ఏం లేదు, కటింగ్. మళ్ళీ గుర్తుంచుకోండి, ఇది మనం ఇక్కడ ఉన్నది మనం బ్యాక్ బ్రాంచ్ కానీ ఫ్రంట్ బ్రాంచ్ కానీ చేస్తాం. మనం బ్యాక్ బ్రాంచ్ కానీ ఫ్రంట్ బ్రాంచ్ కానీ చేస్తాం. ఇక్కడ ఇంకో క్లిప్ చేసినప్పుడు ఇక్కడ వచ్చే 2వ కొమ్మని అది బ్యాక్కి వైరింగ్ చేసుకొని దాన్ని మీరు ఇలా చేస్తారు. ఓకే, ఇప్పుడు మనకి ఇది వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడ లాస్ట్ ఇది క్లిప్ చేశాక ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడ 2 వస్తాయి. గుర్తుంచుకోండి, మళ్ళీ 2 వస్తాయి. మళ్ళీ 2 వచ్చాక మళ్ళీ దాన్ని సేమ్ ఇలా క్లిప్ చేసుకొని
దీన్ని మళ్ళీ ఇలా 2 తెప్పించుకుంటాం, మళ్ళీ దీనికి ఇలా 2 తెప్పించుకుంటాం. ఓకే, మళ్ళీ 2 తెప్పించుకున్నాక మీరు జస్ట్ గుర్తుంచుకోండి, వీటిని క్లిప్ చేస్తే అంటే మీరు ఇది పెరుగుతున్నప్పుడు ఇవి ఇంకా పెరుగుతుంటాయి. అంటే ఇది ఉందంటే మీరు గుర్తుంచుకోండి, అవి పెరుగుతున్నప్పుడు సైమల్టేనియస్గా మీకు ఇది ఇంత థిక్నెస్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి క్లిప్ అండ్ గ్రో అంటే ఇప్పుడు మనం 1 year ప్లాంట్ తెచ్చి ఇది 4 years కట్ చేసుకుంటే మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి సమ్ 8 to 10 years అవుతుంది. 8 to 10 years అయ్యేటప్పటికి మీకు ఈ షేప్ వస్తుంది. ఇక ప్రతిదీ ఇలా క్లిప్ అండ్ గ్రో చేస్తాం. ఫైనల్గా మనం ఎక్కడ కావాలనుకున్నాక అప్పుడు మనం ఫుల్గా ఈ ఫినిష్ అయిపోయాక ఈ 1/4కి హైట్ సరిపోయింది అనుకుంటే ఇక్కడ ఆపేసి ఇది క్యానోపీ, దీన్ని క్లిప్ చేయకుండా ఇక్కడ మనం దీన్ని ఇలా క్యానోపీ తెస్తాం. దిస్ ఈజ్ ద బోన్సాయ్. మీకు అందరూ క్లియర్ కనిపిస్తుంది కదా. ఓకే, ఇది బిగ్ బోన్సాయ్. మీరు ఇంకెక్కడైనా ఫ్రంట్ బ్రాంచ్ కావాలనుకుంటే ఈ హైట్లో ఫ్రంట్ బ్రాంచ్ పెంచుకోవచ్చు, అంటే క్లిప్ అండ్ గ్రోలో వస్తాయి. ఆ బ్రాంచ్ తీసి ఇక్కడ ఉంచుకోవచ్చు. ఇంకా ఇక్కడ బ్యాక్ బ్రాంచ్ కావాలనుకుంటే మీరు ఇక్కడ మళ్ళీ ఇక్కడ పెంచుకోవచ్చు, ఇక్కడ పెంచుకోవచ్చు. ఓకే, ఇలా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ బ్యాక్ బ్రాంచ్ కూడా పెంచుకోవచ్చు. దిస్ ఇస్ బ్యాక్ బ్రాంచ్. టోటల్ మనకి ఈ బోన్సాయ్ అనేది మనకి ఇలా తయారవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫైనల్గా నేను అన్నిటికీ రియేటరేట్ చేస్తాను. ఐ విల్ కంక్లూడ్. ఫస్ట్ మనం ఒక ప్లాంట్ తెచ్చుకుంటాం, అది 1 year ప్లాంట్ లేకపోతే ఎంత ప్లాంట్ నర్సరీని తెచ్చుకుంటాం. ఆ నర్సరీని తెచ్చుకున్నట్లుగా మనకి షేప్ లేకుండా కొమ్మలు తక్కువ ఉన్నది, ఏదో పేలగా ఉన్నదని తెచ్చుకుంటే దానికి బోన్సాయ్ చేయలేం. కాబట్టి దాన్ని మనం ముందు పెరగనివ్వాలి. బాగా పెరగనిచ్చి ఇలా కొంచెం ఏటవాలుగా పాతుకోండి. ఏటవాలుగా పాతుకుంటే మనకి ఏటవాలు పాతుకుంటే ఇన్ఫార్మల్ వస్తుంది. అదే స్ట్రైట్గా పాతుకుంటే మనకు ఫార్మల్ అయిపోతుంది. స్ట్రైట్గా ఇదే ఉంచుకుంటే దీనికి ఇలా కొమ్మలు వస్తాయి, ఇలా కొమ్మలు వస్తాయి. మళ్ళీ కట్ చేస్తే ఇలా కొమ్మలు వస్తాయి, మళ్ళీ కట్ చేస్తే ఇలా కొమ్మలు వస్తాయి, ఇలా కట్ చేస్తే ఇలా కొమ్మలు వస్తాయి. ఇది స్ట్రైట్ ఫార్మల్ ఆపరేట్ చేయొచ్చు. నేను ఇన్ఫార్మల్ చెప్తున్నాను కాబట్టి కొంచెం ఏటవాలుగా వేసి ఇక్కడ ఇన్ఫార్మల్ చేస్తాం. ఇక్కడ కట్ చేసుకుంటే ఇక్కడ కొమ్మలు వస్తాయి. ఆ కొమ్మల్ని పెరగనిస్తే వీటితో పాటు ఈ ట్రంక్ పెరుగుతుంది, ఈ కొమ్మలు పెరుగుతాయి. ఇప్పుడు అలా పెరుగుతూ పోతుంటే ఫస్ట్ మన ట్రంక్ చూడండి, ఇలా ఉన్న ట్రంక్ ఇలా పెరిగింది. ఈ 4-5 yearsలో ఇలా పెరిగింది. అట్ ద సేమ్ టైం సన్నంగా ఉన్న ఇలాగున్న కొమ్మలు ఇలాగయ్యాయి, లావుగా అయ్యాయి. ఓకే, ఇలాగయ్యాయి. అలాగే ఇక్కడ అన్ని కొమ్మలు పెరుగుతాయి, ఈ కొమ్మలు పెరిగాయి. ఫస్ట్ బ్రాంచ్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలని చెప్పాను. ఇక్కడ కావాలంటే ఇక్కడ ఫ్రంట్ బ్రాంచ్ పెంచుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ బ్రాంచ్ ఇచ్చాను, మళ్ళీ ఇక్కడ బ్యాక్ బ్రాంచ్ ఇచ్చాను, మీకు క్లియర్గా బోన్సాయ్ ఇచ్చాను. ఇది మనం స్టెప్ చేసుకోవచ్చు. ఇందులో మీకు డౌట్స్ ఉంటే అడగండి. మనకు మొత్తం మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ ఫస్ట్ బ్రాంచ్ వచ్చినట్టు కటింగ్ పెట్టుకోండి. మీరు ఈ కటింగ్ మాత్రం మీకు ఏ హైట్ కావాలో చెట్టు ముందే కొలుచుకొని దానికి 1/4 వచ్చినట్టు చూసుకోండి, లేకపోతే 1/4కి 1/3కి మధ్యలో పెట్టుకోండి. ఓకే, అది మనకి ఈ ట్రంక్ ఉంచాల్సిన ప్లేస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసిన వీడియో క్లిప్ అండ్ గ్రో. ఎవరికైతే వైరింగ్ కష్టం అనిపించిందో, ఎవరికైతే వైరు కొంచెం చేయడం ఇష్టం, మళ్ళీ తీస్తే అది లేట్ అయిపోతాను, మర్చిపోతానని బిజీగా ఉన్నాను అనుకున్నారో వాళ్ళు క్లిప్ అండ్ గ్రో చేసుకుంటే దట్ ఇస్ ద బెస్ట్ టెక్నిక్ అండ్ ఈజీ టెక్నిక్. బాగా వస్తుంది, షేప్ చక్కగా హీల్ అవుతుంది. క్లిప్ అండ్ గ్రోలో ఏం లేదు, ఫస్ట్ నర్సరీ నుంచి మెటీరియల్ తెచ్చుకోండి. అది ఎప్పుడైతే మనకి ఎక్కువ బ్రాంచెలు లేవో దాన్ని కొంచెం పెద్ద పాట్లు వేసుకొని బాగా పెరగనివ్వండి. ఆ పాతినప్పుడే కొంచెం స్లాంటింగ్ స్టైల్, ఇన్ఫార్మల్ కావాలంటే స్లాంటింగ్ కావాలన్నా కొంచెం వాల్చి పాట్ చేయండి. అదే మీరు ఫార్మల్ ఆపరేట్ కావాలంటే స్ట్రైట్గా పాతుకోండి. వన్స్ మీరు కట్ చేయడం మొదలు పెడితే ప్రతి దగ్గర 2-3 కొమ్మలు వస్తాయి. మనకి ఎలా కొమ్మలు ఉంచుకోవాలో ఆ కొమ్మలు ఉంచుకొని మిగిలినవి మనం స్ట్రైట్గా తీసుకెళ్ళాలి. ఓకే, ఇన్ఫార్మల్ అయితే దాన్ని ఇన్ఫార్మల్ షేప్ మీకు చెప్పాను కదా, ఆ షేప్ బట్టి మీరు చేయాలి. ఇప్పుడు మీకు ఆల్రెడీ డ్రా చేశాను కాబట్టి అలా ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే నన్ను అడగండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా నిజంగా బోన్సాయ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా జాయిన్ అవ్వమండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను.